హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గోల్డ్‌లో వచ్చిన ట్రేడ్‌ని బ్రేక్ డౌన్ చేద్దాం. అండ్ మీకిక్కడ కనబడుతున్న చార్ట్ గోల్డ్ అండ్ దెన్ 4 అవర్ చార్ట్. అండ్ నిన్న ట్రేడ్ ఆపర్చునిటీ ఎక్కడొచ్చిందంటే యూజువల్‌గా మనం కీ లెవెల్స్ మార్క్ చేసుకోవాలి. కీ లెవెల్స్‌లో పీడీహెచ్, పీడీఎల్ ఒక కీ లెవెల్. సో, ఇది కీ లెవెల్. ఎందుకంటే పీడీఎల్ అది. పీడీఎల్ రైట్. సో, ఎప్పుడైతే పీడీఎల్ మార్క్ చేసామో అక్కడ ఒక క్యాండిల్ ఫార్మ్ చేసింది విత్ లాట్ ఆఫ్ బయింగ్ ఇంట్రెస్ట్. ఓకే. సో, ఇక్కడ బయింగ్ ఇంట్రెస్ట్‌తో ఒక క్యాండిల్ అనేది ఫార్మ్ చేసింది. సో, మీకు ట్రెండ్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే గనక మీకు ఆబ్వియస్‌లీ మూవింగ్ యావరేజ్ చేసినా సరే మీకు ట్రెండ్ తెలుస్తుంది. లేదా ఇఫ్ యూ సీ ద ఆర్డర్ 4 అవర్ ఆర్డర్ ఫ్లో చూసినా సరే ఇట్ ఈస్ ఇన్ ద బేరిష్ ట్రెండ్. కరెక్ట్? సో, ఇక్కడ ఒక కీ లెవెల్ దగ్గర ఒక 4 అవర్ క్యాండిల్ రేంజ్‌ని మనం సీఆర్‌టీ క్యాండిల్ కింద కన్సిడర్ చేయొచ్చు. సో, దిస్ ఈస్ సీఆర్‌టీ హై. సో, 4 అవర్ సీఆర్‌టీ హై అది. అండ్ దెన్ 4 అవర్ సీఆర్‌టీ లో ఇది. రైట్? సో, ఈ 4 అవర్ సీఆర్‌టీ హై దగ్గర మనకి బ్రేక్‌ఔట్ ఫెయిల్యూర్ ఏమైనా వచ్చిందా లేదా చెక్ చేయొచ్చు. అంతకంటే ముందర మీకు ఆర్డర్ ఫ్లోస్ అంటే ఏమైనా ఐడియా ఉంటే గనక మీకు ఆర్డర్ ఫ్లో అంతా కూడా బేరిష్ గానే ఉంది. అట్ ద సేమ్ టైమ్ ఈ ఏరియాలో లండన్ కిల్ జోన్ టైమ్‌లో ఇక్కడ ఒక ఎఫ్ఈజీ కూడా ఫార్మ్ చేసింది 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో. ఇదొక ఎఫ్ఈజీ 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో. ఈ 1 అవర్ టైమ్ ఫ్రేమ్ ఈ ఎఫ్ఈజీని కూడా ఫిల్ చేసింది. అట్ ద సేమ్ టైమ్ మీకు ఒక బ్రేక్‌ఔట్ ఫెయిల్యూర్ ఇచ్చింది. ప్రీవియస్ క్యాండిల్ హై బ్రేక్‌ఔట్ ఫెయిల్యూర్ ఇచ్చింది. అండ్ దెన్ ఇట్ హాస్ గివెన్ ఎ మూవ్ డౌన్ సైడ్. అంటే ఇక్కడ మనకు ఆర్డర్ ఫ్లో అనేది బేరిష్‌గా ఉంది ఆ ఎంటైర్ డేలో. సో, మీ బయాస్ అనేది కరెక్ట్ గానే ఉంటుంది. అంటే బేరిష్ సైడ్ ఉంటే గనక. సో, ఇక్కడ మనకు ట్రేడ్ ఆపర్చునిటీ ఎక్కడొచ్చింది చూడండి. ఇది 4 అవర్ సీఆర్‌టీ హై. ఇక్కడ మార్క్ చేస్తాను. ఇది 4 అవర్ ఇది 4 అవర్ సీఆర్‌టీ హై. అండ్ దెన్ ఈ పర్టిక్యులర్ స్వింగ్ హై దగ్గర మనకి బ్రేక్‌ఔట్ ఫెయిల్యూర్ జరిగింది. ఓకే. సో, దీన్నే మనం టర్టిల్ సూప్ అంటాం. ఈ పర్టిక్యులర్ హై దగ్గర మనకు బ్రేక్‌ఔట్ ఫెయిల్యూర్ జరిగింది. ఇది ఏ టైమ్ ఫార్మ్ చేసింది? 8:10 అంటే న్యూయార్క్ టైమ్‌లో ఫార్మ్ చేసింది. సో, దిస్ ఈస్ లైక్ ఎ హై ప్రాబ్లమ్. రైట్? మనకు ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ఏది? మనకు ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ఇది. ఓబీ. రైట్? ఓబీ ఆర్ మోడల్ 1 ఎంట్రీ. సో, ఇక్కడ మనకు ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ వస్తుంది. అండ్ దెన్ మన టార్గెట్ ఏది? 4 అవర్ సీఆర్‌టీ లో. సీఆర్‌టీ లో ఎక్కడుంది? సీఆర్‌టీ లో ఇక్కడుంది. సో, మనకి 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఎంట్రీ తీసుకోవచ్చు. 4 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో మనం ట్రెండ్ చూడొచ్చు. And then you can take an entry at 4 hour CRT high in the New York Kill Zone, right? So ఇది 4 hour CRT high and then ఇది టర్టిల్ సోప్ ఎందుకంటే ఇక్కడ బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అయింది అండ్ దెన్ ఇది ఆర్డర్ బ్లాక్ అండ్ దెన్ యూ కెన్ ఈ ఏరియా వరకు కూడా మనం టార్గెట్ పెట్టుకోవచ్చు. సో ఇది షార్ట్ కాబట్టి షార్ట్ అండ్ దెన్ ఇది ఇదొక ట్రేడ్ ఆపర్చునిటీ ఆల్మోస్ట్ 6 అవర్ ట్రేడ్ ఉంది. ఇట్స్ ఎ గుడ్ ట్రేడ్ ఆపర్చునిటీ అండ్ దెన్ మార్కెట్ కూడా చక్కగా సింగిల్ డైరెక్షన్ లో మూవ్ చేసింది. రైట్? అండ్ దెన్ ఇంకొకటి ఎవరికైతే ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేద్దాం అనుకుంటున్నారో మీరు ప్రైస్ చూడండి కంప్లీట్ గా డౌన్ గా ఉంది. అట్ ద సేమ్ టైం ఈ ఏరియాలో చూడండి. ఈ ఏరియాలో మీకు కంప్లీట్ గా డిస్ప్లేస్మెంట్ మూవ్ ఉంది. డిస్ప్లేస్మెంట్ మూవ్ అంటే చాలా తక్కువ టైంలో ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయడం. అంటే మీకెలా చెప్పాలి? సో, ఫర్ సపోజ్ ఈ పర్టిక్యులర్ ఏరియా నుంచి ఈ పర్టిక్యులర్ ఏరియాకి రావడానికి ఇట్ హాస్ టేకెన్ 40 మినిట్స్ టైమ్. అంటే 40 నిమిషాల్లో ఈ ప్రైస్ ఇక్కడి నుంచి ఇక్కడి దాకా ట్రావెల్ చేస్తుంది. రైట్? సో, అదే 40 ఆల్మోస్ట్ అదే లెవెల్‌కి మీకు ప్రైస్ ఎళ్ళడానికి ఆల్మోస్ట్ 4 అవర్ 20 మినిట్స్ టైమ్ పట్టింది. అంటే బేర్స్‌కి 40 మినిట్స్‌లో ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్‌కొస్తే బుల్స్ 4 అవర్ 20 మినిట్స్ టైం తీసుకున్నారు. మళ్ళీ అదే ఏరియాలోకి రావడానికి. సో, ఈ 2 ఇన్ఫర్మేషన్ మీకేం చెప్తాయంటే బేర్స్‌కి ఎక్కువ పవర్ ఉంది. అంటే సప్లై ఎక్కువగా ఉంది అని చెప్పి మీకు అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైమ్ బుల్స్‌కి పవర్ లేదు అని చెప్పి కూడా మీకు అర్థమవుతూ ఉంది. రైట్? సో, ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా కంబైన్ చేసుకుంటే సప్లై, డిమాండ్ అండ్ దెన్ ఆర్డర్ ఫ్లోస్ అండ్ దెన్ సీఆర్‌టీ అండ్ దెన్ ఆర్డర్ బ్లాక్. ఈ కాన్సెప్ట్స్ అన్ని కంబైన్ చేసుకుంటే గనక మీకు క్వాలిటీ ట్రేడ్స్ అనేవి మీరు ఐడెంటిఫై చేయడం కుదురుతుంది. ఓకే. Hope you like the video and I added some value to you and see you in the next video. Bye bye.